తెలంగాణ ఎంసెట్ 2021 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ హాజరవుతున్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ నమస్కారం. తెలంగాణ ఎంసెట్ 2021 ఫైనల్ ఫేజ్ మరియు స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. సో ఒకసారి ఈ డేట్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూద్దాం, డీటెయిల్డ్గా చూద్దాం ఒకసారి డేట్స్ అన్నీ కూడా. సో తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి tsemset.nic.in. ఇప్పుడు రిలీజ్ అయిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. అందులో చాలామంది విద్యార్థులకు సీట్స్ అలాట్ అయ్యాయి. సో ఎవరికైనా సీటు నచ్చని ఎడల వాళ్ళు ఆ సీట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ త్రూ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్. ఆన్లైన్లోనే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. దానికి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 5/11/2021. నెక్స్ట్ టీఎస్ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. మొదటగా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం, తర్వాత స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూద్దాం. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ చూస్తున్నాం. వన్స్ సీ హియర్ టీఎస్ఎంసెట్ 2021 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో మొదటగా ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఇంతవరకు అటెండ్ కాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చేయించుకున్న వాళ్ళకి అవసరం లేదు ఇది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇది. సో ద డేట్ ఈస్ 6/11/2021 to 7/11/2021. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. ఎవరైతే పైన సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకున్నారో వెరిఫికేషన్కి, సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ వచ్చేసి 8/11/2021. Exercising options in final phase counseling is 6/11/2021 to 9/11/2021. Freezing of options is 9/11/2021. సో ఇదే లాస్ట్ రోజు ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతే ఈ డేట్ తర్వాత మనం మరలా ఆప్షన్ చేంజ్ చేయడానికి రాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. సో మనకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చింది, ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ మనకు తెలిసేది 12/11/2021. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ టు వెబ్సైట్. ట్యూషన్ ఫీ పే చేయడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం డేట్ వచ్చేసి 12/11/2021 to 15/11/2021. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ 12/11/2021 to 16/11/2021. లాస్ట్ డేట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్ త్రూ ఆన్లైన్ బై ద క్యాండిడేట్స్. సో ఫైనల్ ఫేజ్లో మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో 18/11/2021. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో స్పెషల్ రౌండ్ అని కూడా ఒకటి ఈసారి పెట్టడం జరిగింది. సో టీఎస్ఎంసెట్ 2021 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఉంటుంది. చూడండి ఒకసారి, టీఎస్ఎంసెట్ 2021 స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ 20/11/2021 to 21/11/2021. Freezing of options 21/11/2021. Provisional allotment of seats 24/11/2021. Payment of tuition fee self-reporting through website 24/11/2021 to 26/11/2021. Next, reporting at the allotted college 24/11/2021 to 26/11/2021. Last date for cancellation of provisionally allotted seat in special round through online by candidates is 26/11/2021. సో ఇది కంప్లీట్ డేట్స్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్, తర్వాత స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ డేట్స్. అయితే ఈసారి కొత్తగా చూడండి ఒకసారి, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ candidate will have two options for retaining the provisionally allotted seat after final phase. మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఆ సీటు మీకు కావాలి అనుకుంటే, మీరు జాయిన్ కావాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు. మొదటి ఆప్షన్ వచ్చేసి ఇది ఈసారి కొత్తగా చేర్చడం జరిగింది. ద స్టూడెంట్ కెన్ పే బిలో మెన్షన్డ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఆన్లైన్.
సో ఒక మినిమం అమౌంట్ అనేది పెట్టడం జరిగింది. ఆ మినిమం అమౌంట్ పే చేసి మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు అలాట్ అయిన సీటు మీకు ఉంటుంది. సో ఈ మినిమం అమౌంట్ ఎంత అనేది ఒకసారి నేను తర్వాత చెప్తాను. ఈ మినిమం అమౌంట్ అనేది ఎవరైనా పే చేయవలసిందే. సో కొంతమంది విద్యార్థులకు గవర్నమెంట్ మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది, వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ట్యూషన్ ఫీ. కానీ అటువంటి విద్యార్థులు కూడా ఈ మినిమం ఫీని కంపల్సరీగా పే చేయవలసిందే. ఎంత పే చేయాలనేది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇది ఈసారి కొత్తగా పెట్టడం జరిగింది. లేదు నేను మినిమం ఫీ పే చేయను, అటువంటి విద్యార్థులు ఏం చేయాలి అని అంటే, మినిమం ఫీ పే చేయకూడదు అనుకున్న వాళ్ళు ఫిజికల్గా రిపోర్ట్ ఎట్ ద ప్రొవిజనల్ అలాటెడ్ కాలేజ్, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. ఎవరైతే నేను మినిమం ఫీ పే చేయను అని అనుకుంటారో, మీరు మినిమం ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు సీట్ ఉంటుంది. లేదు నేను మినిమం ఫీ పే చేయను అనుకున్న వాళ్ళు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ డిపాజిట్ చేస్తే మీకు ఆ సీట్ అలాట్ అవుతుంది. ఇంకొకటి, ఇన్ కేస్ క్యాండిడేట్ విత్డ్రాస్ ఆఫ్టర్ స్పెషల్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్, స్పెషల్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ తర్వాత క్యాండిడేట్ నాకు ఈ సీట్ వద్దు అని చెప్పేసి అనుకుంటే అటువంటి విద్యార్థి ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ మొత్తం పే చేయవలసి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజీలో ఉన్న ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ మొత్తం పే చేయవలసి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, మినిమం ఫీ పే చేయాలని చెప్పేసి, అది ఎవరైనా పే చేయాలి. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళని పే చేయాలి, ఎవరైనా పే చేయాలి. సో ఎంత మినిమం ఫీ పే చేయాలి చూడండి ఒకసారి. ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ క్యాండిడేట్స్, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన స్టూడెంట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ ఫైనల్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళకు కూడా. ఆల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ క్యాండిడేట్స్ విత్ ట్యూషన్ ఫీ ఎగ్జంప్షన్, ట్యూషన్ ఫీ మొత్తం ఎగ్జంప్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరూ హ్యావ్ టు పే మినిమం 5,000 రూపీస్, 5,000 రూపాయలు. ఇన్ కే 5,000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. మీరు అనవచ్చు, సార్ మరి నాకు మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మరి 5,000 పే చేస్తున్నాను కదా, ఇది మళ్ళీ రిటర్న్ వస్తుందంటే ఎస్ ఇచ్చారు ఇక్కడ. మీరు ఆన్లైన్లో 5,000 రూపీస్ పే చేసిన తర్వాత మీరు స్పెషల్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు కాలేజ్లో మీరు రిపోర్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీకు మళ్ళీ రీఫండ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇన్ కేస్ ద క్యాండిడేట్ రిపోర్టెడ్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ స్పెషల్ రౌండ్ ద సేమ్ విల్ బీ రిఫండెడ్. మీరు ఆన్లైన్లో పే చేసిన 5,000 మీరు స్పెషల్ రౌండ్ అయిపోయిన తర్వాత కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవుతారు కదా, కాలేజ్లో వెళ్ళి ఫిజికల్గా జాయిన్ అయిన తర్వాత మీకు ఆ 5,000 అనేటివి రీఫండ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు రిపోర్ట్ చేసిన తర్వాత. ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ అలాటెడ్ క్యాండిడేట్స్, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ కూడా విత్ ట్యూషన్ ఫీ ఎగ్జంప్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా హ్యావ్ టు పే మినిమమ్ ఆఫ్ 10,000 రూపీస్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5,000 రూపీస్, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ కూడా మీకు మళ్ళీ రీఫండ్ వస్తుంది కాలేజీలో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి జాయిన్ అయిన తర్వాత. సో ఈ రెండు కూడా కొత్తగా చేర్చడం జరిగింది ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో. సో లేదు సార్ నేను ఈ ఫీజు మినిమం ఫీజు కట్టకూడదు అనుకున్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీ ఫిజికల్గా వెళ్ళి రిపోర్టింగ్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని డిపాజిట్ చేయాలి. ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు, రెండో ఆప్షన్. సో ఇది కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తం, ఈ ఫైనల్ ఫేజ్ అండ్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. అబౌట్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్లేస్మెంట్స్ ఇన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఒకసారి ప్లేస్మెంట్స్ చూద్దాం ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ విధంగా ఉన్నాయో. టోటల్ 625 ప్లేస్మెంట్స్. ఇది ఏ బ్యాచ్? 2020-21 బ్యాచ్. అంటే ఈ 21 ఇయర్లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ టోటల్ 625 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. 75+ కంపెనీస్ ఇంకా కూడా రిక్రూట్ అవుతూనే ఉన్నారు. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయినా కూడా వాళ్ళ బీటెక్ కంప్లీట్ అయినా కూడా ఇంకా ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి, త్రూ కాలేజ్ నుంచే వస్తున్నాయి. సో టోటల్ ఇప్పటివరకు 625+ ప్లేస్మెంట్స్. సో బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ ఒకసారి చూసుకుంటే సిఎస్సిలో ఇప్పటివరకు 203 మంది ప్లేస్ అయ్యారు, ఈసీలో 222, ఎలక్ట్రికల్లో 46, మెకానికల్లో 96, సివిల్లో 55, అండ్ దీస్ ఆర్ ద హైయెస్ట్ ప్యాకేజెస్ బ్రాంచ్ వైజ్. సో వాట్ ఆర్ ద కంపెనీస్ అవర్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్? ఇన్ఫోసిస్, TCS, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, అసెంచర్, బైజూస్, ADP, IBM,
Silax, Deloitte, Hitachi, Planet Spark, Glenwood and many more, total 75 plus companies. Okay, next company wise placements. Accenture lo 50, Wipro 45, TCS 36, Cognizant 35, Capgemini 26, Infosys 24, Glenwood 21, Tech Mahindra 20, Planet Spark 8. ఇవన్నీ కూడా 2021 ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా. టోటల్ 75 ప్లస్ కంపెనీస్. సో మా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోర్ కంపెనీస్లో, సివిల్ రిలేటెడ్ కోర్ కంపెనీస్లో మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్లో కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యారు. సో లైక్ కాగ్నిజెంట్, ప్లానెట్ స్పార్క్, స్క్వేర్ యార్డ్స్, రామ్టెక్ అండ్ మెనీ మోర్. సో మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే సివిల్ స్టూడెంట్స్కి అక్కడ వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి, అదేవిధంగా సాఫ్ట్వేర్లో కూడా జాబ్స్ వస్తున్నాయి. సో 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి. సో చాలామంది ఏమనుకుంటారంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవనుకుంటారు. కాదు, మా స్టూడెంట్స్ చూడండి ఈ కంపెనీస్లో, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు, వాళ్ళ రిలేటెడ్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు, వాటితో పాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ శ్రావిక రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్, మా స్టూడెంట్ JNTU అఫిలియేటెడ్ కాలేజెస్లో టాపర్. షీ గాట్ గోల్డ్ మెడల్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. మెకానికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ అసెంచర్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ప్లానెట్ స్పార్క్ అండ్ మెనీ మోర్. వాళ్ళ కోర్ కంపెనీస్తో పాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఇన్ అసెంచర్, విప్రో, TCS, Capgemini, Cognizant, Hexaware, Emphasis, Byju's అండ్ మెనీ మోర్. ఇప్పటివరకు మనం 2020-2021 ప్లేస్మెంట్స్ చూసాం. అంటే ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్, అంటే ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ కూడా అప్పుడే చూడండి, ఇది జస్ట్ ఎస్టర్డే రిజల్ట్. 115 స్టూడెంట్స్, 115 స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ విప్రో విత్ 3.6 to 9.5 lakhs per annum. వీళ్ళు ఎప్పుడు పాస్ అవుతారు తెలుసా? నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు. 2022లో బీటెక్ అయిపోయి బీటెక్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు స్టిల్ 4-1 ఉన్నారు. సో వీళ్ళు అప్పుడే 115 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో దే గాట్ ఆల్ ప్లేస్డ్ ఇన్ విప్రో. TCSలో కూడా ప్లేస్ అయ్యారు చాలామంది. సో ఇప్పుడే ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి. సో మా కాలేజీ ప్లేస్మెంట్స్కి చాలా ప్రాధాన్యతనిస్తుంది. ప్లేస్మెంట్స్ తగ్గ కోచింగు, కంపెనీ ఓరియంటెడ్ ట్రైనింగ్, ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాము. దానివల్ల మ్యాక్సిమం స్టూడెంట్స్ రిక్రూట్ అవుతారు ఏ కంపెనీ వచ్చినా కూడా. ఇదే ఒక ఉదాహరణ. 115 స్టూడెంట్స్, 115 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్రూవల్స్. సో ఏదైనా ఒక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజ్కి ఏం అప్రూవల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అప్రూవల్స్. NAC అక్రెడిటేషన్, NBA అక్రెడిటేషన్, UGC అటానమస్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజెస్ UGC అటానమస్ అండ్ AACT అప్రూవల్ ఇస్ దేర్. సో రీసెంట్గా AACT వాళ్ళు AACT లైట్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. AACT లైట్ 50 ఏంటంటే ఇది లీడర్షిప్ ఇన్ టీచింగ్ ఎక్సలెంట్. సో ఇందులో టోటల్ తెలంగాణలో ఓన్లీ 6 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే లిస్ట్ అవుట్ చేశారు. సో ఇందులో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదటిది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ దిస్ AACT లైట్ 50 ప్రోగ్రామ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, హైదరాబాద్. నెక్స్ట్ బటర్ఫ్లై ప్రోగ్రామ్. అసలు ఏంటి బటర్ఫ్లై ప్రోగ్రామ్ అని అంటే, ఇప్పుడు స్టూడెంట్ ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యే వరకు అతను కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఆ స్కిల్స్ అన్నీ కూడా జనరల్గా ప్లేస్మెంట్స్ మనకి 3-1 నుంచి స్టార్ట్ అవుతాయి. 3-1లో చాలా కొన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి. 3-2 నుంచి మేజర్గా స్టార్ట్ అవుతాయి. సో మనం ఒకటేసారి ఈ కావాల్సిన స్కిల్ సెట్ అంతా కూడా, ప్లేస్మెంట్కి కావాల్సిన స్కిల్ సెట్ అంతా కూడా ఒకటేసారి నేర్పిస్తే ఏమవుతుందంటే స్టూడెంట్కి చాలా బర్డెన్ అవుతుంది. సో అన్నీ నేర్చుకోవడం కూడా కష్టమవుతుంది. సో దీనికోసం మేము మా కాలేజీలో ఏం చేసామంటే, అన్నీ ఒకటేసారి నేర్పించకుండా ఫస్ట్ ఇయర్లో కొన్ని స్కిల్ సెట్స్, సెకండ్ ఇయర్లో కొన్ని స్కిల్ సెట్స్, థర్డ్ ఇయర్లో కొన్ని స్కిల్ సెట్స్, ఫైనల్ ఇయర్లో కొన్ని స్కిల్ సెట్స్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా టైం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము అకాడమిక్స్తో పాటు ప్యారలల్గా నేర్పిస్తాం. అకాడమిక్స్ జరుగుతూ ఉంటాయి, దాంతోపాటు ఈ ప్లేస్మెంట్ కావాల్సిన స్కిల్ సెట్ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్లేస్మెంట్ అటెండ్ అయ్యే టైం వరకు ఈ స్కిల్ సెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ అవుతాడు స్టూడెంట్.
సో ఎప్పుడు ఏ కంపెనీ వచ్చినా కూడా మ్యాక్సిమం స్టూడెంట్ ప్లేస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, విప్రోలో ఎట్ ఏ టైం 115 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. సో ఎందువల్ల అంటే ఈ విధంగా నేర్పించడం వల్లనే ఇయర్ టు ఇయర్ ఒక స్కిల్ సెట్ నేర్పించడం జరుగుతుంది. సో ప్లేస్మెంట్ అటెండ్ అయ్యే వరకు అతనికి కావాల్సిన స్కిల్ సెట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో బటర్ఫ్లై మెయిన్ గోల్ అదే. నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఫర్ సిఎస్సి, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, ఐటీ అండ్ ఈసీఈ ఈ బ్రాంచెస్ వాళ్ళకి మా కాలేజ్లో అడ్మిషన్ వస్తే కొన్ని మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ర్యాంక్ వైజ్ చేసాం. బిలో 2500, 2500 to 5000 ఈ విధంగా ర్యాంక్ వైజ్ ఈ విధంగా కన్సెషన్స్ ఇచ్చాము. విత్ యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ ఆఫ్ బిలో 2500 వాళ్ళకి 80,000, 2501 to 5000 వాళ్ళకి 30,000 లైక్ దట్ ఈ విధంగా మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి మెరిట్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా పైన స్పెసిఫై చేసిన బ్రాంచ్ వాళ్ళకి. మరి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ లేవు కదా సార్ అంటే ఎస్, వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ ఫర్ సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్. సో ఇది ఓన్లీ ఈ 3 బ్రాంచెస్ వాళ్ళకి మాత్రమే స్పెషల్ స్కాలర్షిప్. బిలో 5000, అక్కడనేమో బిలో 2500, ఇక్కడ బిలో 5000 వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ 80,000. 5001 to 15,000 వాళ్ళకి కూడా యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ 80,000. 15,001 to 20,000 వాళ్ళకి యాన్యువల్ మెరిట్ స్కాలర్షిప్ 80,000. లైక్ దట్ బస్ కన్సెషన్, గేట్ కోచింగ్ విత్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఫీ కన్సెషన్, అడిషనల్ కోర్సెస్ లైక్ ఏఎంఎల్, ఐఓటీ అండ్ హాస్టల్ ఫీ కన్సెషన్. లైక్ దట్ ఈ విధంగా కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్సీ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కేటగిరీ స్టూడెంట్స్ అప్ టు 50,000. బస్ ఫీ కన్సెషన్ 50%, గేట్ కోచింగ్ ఫీ కన్సెషన్ 100%, అడిషనల్ కోర్సెస్ ఏఎంఎల్ 50%, హాస్టల్ ఫీ కన్సెషన్ 50%. సో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఈ స్టూడెంట్స్కి స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. మా కాలేజీలో అడ్మిట్ అయిన స్టూడెంట్స్కి త్రూ కౌన్సిలింగ్ సో ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ ఆడిటోరియం విత్ ఆల్మోస్ట్ ఆల్ 1000+ capacity. See the images. See, this is auditorium. There is a separate boys hostel and a separate girls hostel. College building, this is one college building. So this is a placement cell and administrative block. This is Satyam block, Mallikarjuna block, శేషసాయి బ్లాక్. సో ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఇమేజెస్ చూపించాను. ఇప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియల్ వ్యూ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏరియల్ వ్యూ. ఇదంతా ఏదో గ్రాఫిక్స్ కాదు, ఇదంతా ఉన్నదే. మీరు ఒకసారి ఫిజికల్గా వచ్చి చూడండి కాలేజ్లో, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్డ్. సో సివిల్ ఇంజనీరింగ్ ఇంటెక్ 60, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180 ఇంటెక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 180, డేటా సైన్స్ 60, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 60, ఇంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 120, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 60, మెకానికల్ ఇంజనీరింగ్ 60. సో దిస్ ఈజ్ ఇంటెక్ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచ్ వైజ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ ACEG. So for admissions you can contact these numbers. Thank you.